హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాది బోటి కూర. ఇగో బోటి కూర ఆనియన్స్ పచ్చిమిర్చి వేగుతున్నాయి ఫ్రెండ్స్ ఆయిల్లో. సండే స్పెషల్ బోటి కర్రీ. బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే సండే ఇగో బోటి కూర వండుకున్నాం. మీది? ఫస్ట్ క్లీన్ చేసి కుక్కర్లో ఉడకబెట్టాను. ఇదంతా మొత్తం క్లీన్ చేసిన మళ్ళా తర్వాత ఇగో ఆయిల్ పోసి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఫ్రెండ్స్. అది కొంచెం లైట్గా వేగితే కొంచెం లైట్గా వేగితే ఒక చిటికెడు పసుపు, తర్వాత బోటి కలర్ఫుల్ బోటి. ఒక 2 నిమిషాలు మూత పెడుతున్నా ఫ్రెండ్స్. రుచికి తగినంత సాల్ట్ వేద్దాం. ఓయమ్మో పేలుతున్నాయి. గంటి పెట్టి తిప్పాలంటేనే భయం అవుతున్నాయి, పేలుతున్నాయి. ఎట్లా ఫ్రెండ్స్? ఒకసారి ట్రై చేద్దాం. అయ్యో పేలుతున్నాయి. ఆడవాళ్ళకి చేతులు కాలేనా వండాల. అదే మగాళ్ళు అయితే కొంచెం కాలేసరికి అంటుకుంది అనేసి అదిగో అట్లా వదిలేసి తప్పుకుంటారు అంతే. మనకేంటంటే ఆడవాళ్ళకి అట్లా కాదు కదా ఫ్రెండ్. ఆ రుచికి తగినంత వండాలంటే, రుచికి కావాలంటే, కమ్మగా టేస్టీగా బాగుండి వండాలంటే కాలినా వండాలా. మసాలా గరం మసాలా,
ధనియాల పొడి 2 స్పూన్స్, ఏమో బాంబులు పేలినట్టు టప్ 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 మనం పేలుతున్నాయి కదా ఇవి. తొందరగా 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 ఉడికి మసాలా పట్టుకోవాలిగా ముక్కలకి. మసాలా ఫ్లేవర్ రావాలంటే ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. బియ్యం కడుక్కుంటున్నాం. కొంచెం కారం కూడా యాడ్ చేస్తే ఒక 2 స్పూన్స్. మీరు ఎంత కారం తినాలని అనిపిస్తే అంత కారం. ఆల్రెడీ కొంచెం ఈ ముక్కలు ఉడికిపోయి ఉడకబెట్టినా కదా ఫస్ట్, ఉడికిపోయి కొంచెం నీళ్ళు కొద్దిగా ఒక గ్లాసున్నర నీళ్ళు పోసుకొని ఒక 5-10 నిమిషాలు ఉడికితే కూర ఉడికిపోయినట్టే. ఒక గ్లాస్ అయింది పోయడం, ఇంకొక సగం. మూత. సైడ్కి ఇలా రైస్. ఏం టిఫిన్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈరోజు? మేమైతే వడలు వండుకున్నాం, తిన్నాం పొద్దున్నే టిఫిన్. ఉడుకుతా ఉంది. అదే సాల్ట్. బోటి మా అమ్మ తెచ్చి శ్రీరామనవమి శ్రీరామనవమి రోజు అనుకుంటా, అప్పుడు నాకు చిన్న బాబు పుట్టిన తర్వాత ఒక 4 నెల వచ్చింది. పుట్టిన తర్వాత మా అమ్మ బోటి తీసుకొచ్చిన తర్వాత క్లీన్ చేసి ఇచ్చి, నేను శ్రీరామనవమి కదా నేను భోజనం అక్కడే తిని వస్తాను, నాకు సాయంత్రానికి వండి కొంచెం ఉంచు బోటి కూర అన్నది మా అమ్మ. సర్లే అనేసి క్లీన్ చేసి ఇచ్చిపోయింది. నేను నీళ్ళు పట్టుకుంటున్నా.
ఇంటికి పోయి మా అమ్మ వాళ్ళది మాది ఒకటే ఊరు. వాళ్ళది ఒక ఎదురెదురుగా అనమాట, పక్క గల్లీలో. మాదొక గల్లీలో, వాళ్ళది ఒక పక్క గల్లీలోనే. పోయి ఒక ఇంటి దగ్గర కూర్చొని రెడీ అయ్యింది. చెవిలో పెట్టుకుంటుంది పీట మీద కూర్చొని ఇంకా అలా శ్రీరాముడు ఏదో సినిమా వస్తుందనేసి చూస్తూ ఉంది. చూస్తా నాకు చెప్పేపోయింది, నేను శ్రీరామనవమి కదా, కళ్యాణం చూసి నేను అక్కడే భోజనం చేసి వస్తా అని చెప్పింది. కానీ నేను పోయి వస్తానని చెప్పిపోయింది. అక్కడే పీట మీద ఇంటికి పోయి రెడీ అవ్వి చెవిలో పెట్టుకుంటా అక్కడక్కడే కుప్పగూలింది మా మమ్మీ. కుప్పగూలి చనిపోయిందంట. చనిపోతే నేను నీళ్ళు పట్టుకుంటున్నా, మీ అమ్మ పడిపోయింది లక్ష్మి అని చెప్పిర్రు. చెప్పిన తర్వాత ఇంటికి దవదవ ఊరికిపోతే ఏమైంది మా అమ్మకనంటే, పడిపోయింది, ఎవరు చెప్పలేదు, చనిపోయిందని చెప్పలేదు, పడిపోయింది అని చెప్పింది. ఇంటికి పోయేసరికి మా అమ్మకి కొంచెం బయట వేసేసారు, చనిపోయింది బయట వేసేసారు. నేను ఇప్పుడే వస్తానన్నా పోయిన మనిషి రాలేదు. నేను ఎందుకంటే ఎప్పుడు బోటి తెచ్చి ఇచ్చిపోయింది కదా, ఎప్పుడు బోటి వండుకున్నా నాకు మా అమ్మాయి గుర్తొస్తుంది. ఇచ్చిపోయింది, నాకు సాయంత్రానికి వండించు అని చెప్పింది, కానీ తినలే. ఎప్పుడు వండిన మా అమ్మ గుర్తొస్తా ఉంటుంది. ఎందుకంటే మా అమ్మకి చాలా బోటి కూర అంటే చాలా ఇష్టం. ఎప్పుడైతే నాకు కూడా ఉంచమ్మా కూర వండి అనేసి అన్నది, ఇంకెప్పుడూ నాకు గుర్తు వస్తూనే ఉంటుంది. సరే ఫ్రెండ్స్, బోటి కూర అయితే ఉడికిపోయింది. ఏదో ఈ బోటి కూర వండినప్పుడు మా అమ్మ గుర్తొస్తుంది కాబట్టి మీతో షేర్ చేసుకున్నా ఫ్రెండ్స్. పైన కొత్తిమీర చల్లుతాం లాస్ట్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఈ కూర ఎవరికైతే ఇష్టమో వాళ్ళు ఇలాగే వండుకొని తిని ఎలా ఉందో చెప్పండి, కామెంట్లో రాయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.